ప్రస్తుతం హైదరాబాద్ నార్సింగి హబ్ లో ఉన్న ఏదైతే సైకిల్ ట్రాక్ ఉంటుందో సైకిల్ ట్రాక్ ని తొలగిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో మరి దీనికి రీజన్ ఏంటి అని మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం మనమైతే ఇక్కడ సైకిల్ ట్రాక్ వద్ద అయితే ఉన్నాం. ఏదైతే నార్సింగ్ హబ్ లో ఉన్న 23 కిలోమీటర్స్ ఆఫ్ సైకిల్ ట్రాక్ ఏదైతే ఉంటుందో ఆ సైకిల్ ట్రాక్ దగ్గర అయితే ఉన్నాము. సో దీనికి మనం రీజన్ మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ నానక్రామ్ గూడలో ఉన్న సైకిల్ ట్రాక్ అంటే 23 కిలోమీటర్లో ఒక ట్రాక్ గురించి మాట్లాడుకుంటే కనుక మనం ఇప్పుడు ప్రజెంట్ నానక్రామ్ గూడ సైకిల్ ట్రాక్ వద్ద అయితే ఉన్నాము. సో ఇక్కడైతే కొంచెం 100 మీటర్స్ వరకు అయితే తొలగించడం అయితే జరిగింది. ఏదైతే ట్రాక్ ఉంటుందో మనకి ట్రాక్ తో పాటు అదే విధంగా మీద ఉన్న సోలార్ రూఫ్ కూడా ఏదైతే ఉంటుందో సో దాన్ని అయితే తీసేయడం అయితే జరిగింది. అదే విధంగా ఇక్కడ ఏవైతే పోల్స్ ఉంటాయో ఆ పోల్స్ కూడా ఇక్కడ నుంచి అయితే తొలగించడం అయితే జరిగింది. రీజన్ గురించి చూసుకుంటే కనుక ఏదైతే మనకి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయో చాలా ఎయిర్పోర్ట్ నుండి వచ్చే చాలా వెహికల్స్ ఉంటాయి. వీటికి యూటర్న్ తీసుకోవడానికి చాలా అతి కష్టం అవుతుంది అని చెప్పేసి అంటే సుమారు మనకి యూటర్న్ తీసుకోవడానికి కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు అయితే పడుతుంది. కాబట్టి సో అంత కష్టం కావద్దని చెప్పేసి ఇక్కడైతే మనకి సర్వీస్ రోడ్ నుంచి ఇక్కడ డైరెక్ట్ ఈ మెయిన్ రోడ్కి రావడానికి మాత్రమే ఇదైతే తీయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఏదైతే నార్సింగిలో ఉన్న రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రింగ్ రోడ్ నుంచి కూడా ఫ్లైఓవర్స్ అయితే రానున్నాయి. సో ఆ ఫ్లైఓవర్స్ కోసం మాత్రమే ఈ ఫ్లైఓవర్స్ కోసం అదే విధంగా కొంచెం రోడ్ ఎక్స్టెండ్ కోసం మాత్రమే ఇదైతే తీయనుంది. టోటల్ 23 కిలోమీటర్ల ఏదైతే సైకిల్ ట్రాక్ ఉంటుందో ఈ సైకిల్ ట్రాక్ ని మాత్రం తీయడం లేదు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసి గత ప్రభుత్వంలో కేటీఆర్ చేతుల మీదుగా అయితే ప్రారంభోత్సవం అయితే అయ్యింది. అదే విధంగా మనకి ఇది వచ్చేసి ఓవరాల్ గా 23 కిలోమీటర్ల వరకు కూడా రూఫ్ కూడా మనం చూసుకున్నట్లయితే టోటల్ మనకి సోలార్ రూఫ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇందులో కూడా 3 వేస్ కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఇందులో కూడా ప్రతి ఒక్కటి 3 వేస్ కూడా చూసుకోవచ్చు. అండ్ సైక్లింగ్ చేసే వాళ్ళకు మాత్రం ఇది అద్భుతమైన ప్లేస్ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి అక్కడ చాలా మందికి అయితే సైక్లింగ్ అనేది చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అదే విధంగా సైక్లింగ్ అనేది హెల్త్ కి బాడీ ఫిట్నెస్ కి చాలా బాగుంటుంది. కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి అయితే అంటే ఈవినింగ్ కానివ్వండి అదే విధంగా ఎర్లీ మార్నింగ్ కానివ్వండి ఇక్కడ చాలా మంది సైకిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా మంది సైక్లింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు అన్నమాట. లైక్ ఇది తీసేస్తే ఎలా ఉంటుందో మరి మాకు సైక్లింగ్ కి మళ్ళీ ఇంకెక్కడైనా ప్లేస్ ఇస్తారో లేదో అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ అయితే పడుతున్నారు. సో అలాంటి టెన్షన్ ఏం లేదు. కేవలం ఇది వచ్చేసి జస్ట్ ఒక 100 మీటర్స్ వరకు మాత్రమే తీస్తున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి. సో అండ్ అదే విధంగా మనకి సైక్లింగ్ కూడా చేసే వాళ్ళు మంచి బాడీ ఫిట్నెస్ కోసం అయితే గత సంవత్సరం నుంచే ఇక్కడ చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇందులో. అండ్ చాలా మందికి ఎవరికైతే సైకిల్స్ కూడా ఉన్నాయో వాళ్ళకు కూడా ఇక్కడ నార్సింగ్ హబ్ లో ఉన్న ఆఫీస్ ఏదైతే ఉందో సో సైకిల్ ట్రాక్ ది ఇక్కడ కూడా మనకి చాలా మంది అయితే తీసుకుంటూ ఉంటారు. అంటే రెంట్ కి తీసుకొని సో అందులో కూడా అంటే ఒక యాప్ ద్వారా అయితే దాన్ని సైక్లింగ్ అందులో మ్యాప్ ద్వారా అయితే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ హైదరాబాద్ లో మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ నలుమూల నుంచి ఇక్కడికి చాలా మంది ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే నార్సింగ్ హబ్ ఉందో సో ఇక్కడికి సైకిల్ ట్రాక్ వద్దకు వచ్చి చాలా మంది అయితే ఇక్కడికి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ దీనికి రీజన్ కూడా ఏంటంటే హైదరాబాద్ లో చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది. చాలా ఎక్కడ చూసుకున్నా కానీ మనకి ట్రాఫిక్ తో అయితే హైదరాబాద్ అంతా నిండిపోతుంది. కాబట్టి సో చాలా మంది అంటే నియర్లీ మనకి 10-20 కిలోమీటర్ల దూరం నుండి కూడా ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతంగా అయితే మనకి మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి చాలా మంది సైక్లింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీ ఫిట్నెస్ కోసం అదే విధంగా వాళ్ళ ఏదైతే మన హెల్దీ కోసం అయితే చాలా మంది అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో మనకి కూడా ఇది వచ్చేసి ఓవరాల్ నార్సింగ్ హబ్ ఏదైతే ఉందో అక్కడ నుండి మనకి మళ్ళీ కోకాపేట్ అండ్ అదే విధంగా ఇటు సైడ్ చూసుకుంటే కనుక మనకి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే మనకి కూకట్పల్లి వెళ్ళే రూట్ గచ్చిబౌలి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో సో ఈ రూట్ లో మనకి టోటల్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి మ్యాప్ లో కూడా విజువల్స్ లో మీరు మ్యాప్ లో కూడా చూడొచ్చు ఏ విధంగా అయితే నిర్మించారో. గత ప్రభుత్వంలో కేటీఆర్ గారే స్వయంగా ఇది ఒక ప్లానింగ్ ప్రకారం అయితే చేయించడం అయితే జరిగింది. అదే విధంగా నేషనల్ లోనే ఇంత అతిపెద్ద సైకిల్ ట్రాక్ అయితే ఎక్కడా లేదు. అండ్ అదే విధంగా దీనికి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే రూఫ్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి సోలార్ రూఫ్. సో 23 కిలోమీటర్స్ వరకు మనకి సోలార్ రూఫ్ కూడా దీంతో పాటు నిర్మించడం అయితే జరిగింది. అయితే ఇది వచ్చేసి కేవలం అబ్రాడ్ లోనే ఉంది. సో అబ్రాడ్ లో అక్కడి నుండి ప్లానింగ్ తీసుకొని ఇదైతే వచ్చేసి గత ప్రభుత్వంలో సంవత్సరం క్రితమే నిర్మించడం అయితే జరిగింది. దీన్ని నిర్మించడానికి కూడా సుమారు 2-3 సంవత్సరాలు కూడా టైం కేటాయించారు దీనికైతే. ఎందుకంటే మళ్ళీ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రావద్దు. అదే విధంగా సోలార్
సోలార్ సిస్టమ్ ద్వారా కూడా కొంచెం ఉపయోగం ఉండాలని చెప్పేసి సో ఇలా ఈ ప్లానింగ్ తో అయితే ఉంచారు. అదే విధంగా ఎవరైతే సైక్లింగ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి కొంచెం నేచర్ అనేది కొంచెం కూల్ గా ఉండాలి కాబట్టి సో చెట్లు కూడా నిర్మించడం అయితే జరిగింది. పక్కన మనం చూసుకున్నట్లయితే కదా కొంచెం పూల చెట్లు కానివ్వండి, అదే విధంగా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ట్రీస్ ని కూడా ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. చిన్న చిన్న ప్లాంట్స్ ఇట్లా అది మనకి ఈవినింగ్ కానివ్వండి, మార్నింగ్ కానివ్వండి, దీనికి వాటర్ కూడా పడతారు కాబట్టి మంచి కూలింగ్ కూడా ఉంటుంది ఎవరైతే సైక్లింగ్ చేస్తారో. ఇక్కడ ఈ సైక్లింగ్ చేసే వాళ్ళలో కూడా దేర్ ఇస్ నో మ్యాటర్ అనమాట. ఏజ్ అనేది లేదు. ఎందుకంటే వీళ్ళకి చిన్న పెద్ద వాళ్ళని తేడా లేకుండా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ ఏజ్డ్ వాళ్ళు కూడా సైక్లింగ్ చాలా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ హెల్త్ ని కాపాడుకోవడానికి అయితే వాళ్ళు కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటారు. సో వాళ్ళైతే ఇప్పుడు సైక్లింగ్ ట్రాక్ ని తీసేస్తున్నారని చెప్పేసి అంటే కొంచెం టెన్షన్ పడుతున్నారు. అలాంటిది ఏం లేదు. కేవలం ఇది వచ్చేసి కొంచెం నానకరం కూడా ఏదైతే ఉందో మనం ఇక్కడ ఏదైతే విజువల్స్ లలో చూస్తున్నామో కేవలం ఇక్కడ మాత్రమే జస్ట్ ఒక ఆ రోడ్డు నిర్మాణం కోసము, అదే విధంగా రోడ్ ఎక్స్టెండ్ కోసము అక్కడ యూటర్న్ తీసుకోవడానికి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి ఇది ఒక్కనే మాత్రమే ఇక్కడ మాత్రమే తీసేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే. అదే విధంగా మనకి గత ప్రభుత్వంలోనే ఇలాంటివి ఎన్నో చేశారు. ఆయన దీని గురించి మాట్లాడుకుంటే కనుక సైక్లింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇది అతి మంచి ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. వాళ్ళు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడైతే సైక్లింగ్ చేస్తూ ఉంటారు. అదే విధంగా దీనికి మనం ప్లేస్ కూడా చూసుకున్నట్టయితే ఎంత నీట్ గా ఉంటుందో చూడొచ్చు. అండ్ వాళ్ళకు నార్మల్ గా మధ్యాహ్నం సైక్లింగ్ చేసుకుందామన్నా కానీ ఎలాంటి ఎండ లేకుండా మంచి రూఫ్ అయితే ఇచ్చారు. అండ్ మనకు వర్షాకాలం చూసుకున్నా కానివ్వండి, వర్షం కూడా పడకుండా మంచి రూఫ్ అయితే పెట్టారు. సో ఇలా మంచి రూఫ్ అయితే పెట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం ఏదైతే తీసేస్తారో అక్కడి మందమే తీసేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. కేవలం ఇప్పుడే ప్రజెంట్ అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో తీసేసిన వాళ్ళైతే ఇప్పుడే తీసేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే తొలగించారో అది దాంతో పాటు ఇంకా రూఫ్ ని తొలగించడం జరిగింది. అదే విధంగా ఏవైతే పోల్స్ ఉంటాయో ఇక్కడ లైటింగ్ పోల్స్ కానివ్వండి, వైరింగ్ పోల్స్ ఏవైతే ఉంటాయో ఆ పోల్స్ ని అయితే తొలగించడం అయితే జరిగింది ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే.